హాయ్ అండి. ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే మనకి ఏదో ఒక రోజు అది తిరిగి మనకు మంచిగా వస్తది అని చెప్పానని అన్న మాట నేనైతే చాలా సార్లు విన్నాను. ఇది జరిగిద్ది గూడా. కళ్యాణ్ గురించి నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే, కళ్యాణ్‌కి తెలియకుండానే ఎంతో మందికి మెయిల్ చేస్తున్నాడు. అంటే చాలామంది భయంతో, దిగులుతో ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా కూడా యూట్యూబ్ మంచి అవకాశం ఇప్పుడు. దాన్ని ఉపయోగపెట్టుకొని ముందుకెళ్ళాలి అని చెప్పిన ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా భయం అనేది అడ్డొచ్చి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటదా? ఉండదా? అనేది అడ్డొచ్చి వాళ్ళు సపోర్ట్ చేయరేమో అని చెప్పిన భయంగా ఉండి ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్నే ఉన్నాను. అయితే ఆర్మీ జాబ్ చేసుకుంటా తిరిగి 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకొచ్చి అక్కడ సెలెక్ట్ అవుతాడో లేదో తెలీదు. అంత రిస్క్ చేసుకొని, అంత ఆర్గ్యూ చేసుకొని, ప్రతి ఒక్కళ్ళని బతిమలాడుకొని లీవ్స్ తీసుకొని వచ్చిన కళ్యాణ్‌కి తన వ్యక్తిత్వాన్ని చూసి తనని మంచిగా అర్థం చేసుకునే మనుషులు ఉండి సపోర్ట్ చేశాం కాబట్టి కళ్యాణ్ విన్నర్ అయ్యాడు. ఎక్కువ ఫ్యామిలీ సపోర్ట్స్ ఉన్నాయండి కళ్యాణ్‌కి. అటు పేరెంట్స్ కానీ, ఇటు పిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పని అనుకునే అంత విధంగా కళ్యాణ్ కనెక్ట్ అయ్యాడు. తన మనసు అంటే తనకు కూడా తెలియదంట అంతగా అభిమానిస్తారని. అనేక డౌట్స్తో వచ్చిన మనిషిని ఇప్పుడు ఇలా నిలబెట్టాము. మొత్తానికి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, కళ్యాణ్ తెలియకుండా ఎంతోమందికి ఎన్నో ఫ్యామిలీస్ని నిలబెడుతున్నాడు. తనకు అది తెలుసో తెలీదో నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ నేను చూసినప్పుడు కళ్యాణ్ వాళ్ళ అమ్మ బిగ్ బాస్కి వచ్చినప్పుడు అప్పుడు నేను చూసి చాలా అంటే వాళ్ళ అమ్మ మాట్లాడే మాటలకు కానీ కొంచెం కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత కళ్యాణ్కి ఓటేస్తూ ఉన్నాను. నాకు ఎగ్జామ్స్ ఉండి కూడా నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతానే కళ్యాణ్కి ఓట్ వేయటం మాత్రం మర్చిపోలేదు. కళ్యాణ్కి సపోర్ట్ చేయడం మర్చిపోలేదు. అంతగా సపోర్ట్ చేశాను. నా మనసుకు అనిపించింది అట్లా అందరికీ అనిపించింది. నేను ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో చూస్తుంటే ఎన్ని ఇమేజెస్ పెట్టి అంటే ఒక్కొక్క ఛానల్లో కొన్ని ఛానల్స్లో కళ్యాణ్ ఇమేజెసే పెట్టి వీడియోస్ తీస్తా మానిటైజేషన్ కూడా అయిపోయినాయండి. కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళకి అమౌంట్ వస్తున్నాయి. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో తెలియదు. వాళ్ళు ఫేస్ చేసేదాన్ని బట్టే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో మనీ అవసరం లేకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి? ప్రతి ఒక్కరికి అవసరమే. కొంచెం సెటిల్ అయి ఉన్న వాళ్ళకేమో ఒక రకంగా ఉంటుంది. సామాన్యమైన మనుషులకైతే అసలు ఎప్పుడు తిండికే ఇబ్బంది పడే అంత స్థితిలో ఉంటున్నారు వాళ్ళు. నేనైతే ఎప్పుడో అనుకున్నాను, ఒక 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేద్దాం. మా బాబు పుట్టాడప్పుడు ఇంట్లోనే ఉన్నాం కదా, స్టార్ట్ చేద్దాం అని చెప్పని అనుకుంటే భయంతో ఆగిపోయాను. చూద్దాం ఏమన్నా ఇద్దా ఏమన్నా నాకేమో కొన్ని తెలియదు అన్నట్లు ఉండి ఆగాను. తీరా చూస్తే అందరిని ఎందుకో నేను బతిమలాడుకోవడం ట్రై చేసి చూద్దాం. కళ్యాణ్ అలానే కదా అనుకుంది, ట్రై చేద్దాం. నాకు ఇప్పటి నుంచో ఉన్న కల కదా అని చెప్పని అనుకుని కళ్యాణ్ అంత అనుకున్నాడు కదా, గెలిచాడు. నా లక్ ఎట్లా ఉంటుందో చూద్దాం అని చెప్పనని నేను టెస్ట్ చేశానండి. నిజంగా నాకు ఫస్ట్ ఒక 3-4 వీడియోస్ చూస్తే నాకు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగిపోయినాయి. అంటే ఇప్పుడైతే మానిటైజేషన్ అవ్వలేదు. కొన్ని నా మిస్టేక్స్ ఉన్నాయి. అప్పుడు నేను షార్ట్స్ వీడియోస్ పెట్టాను. కొంచెం నాకు టెన్షన్ వల్ల ఎగ్జామ్స్ వస్తున్నాయి అని చెప్పానని అవి పక్కన పెట్టేసి మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒకవేళ అప్పుడు అదే కంటిన్యూ అయినట్టయితే ఎట్లా ఉండేదో కళ్యాణ్ విన్నర్ అయ్యే మూమెంట్ అప్పుడు. ఎనీవే ఇప్పుడైనా కూడా ఆశ అనేది చంపుకోకుండా ట్రై చేద్దాం, చూద్దాం ఏమైద్దో చూద్దాం అని చెప్పని చేస్తున్నాను. నేను ప్రతి ఒక్కరి నేను వాళ్ళది మానిటైజేషన్ అయిందా, కళ్యాణ్ ఇమేజెస్ పెట్టి వీడియోస్ పెట్టే వాళ్ళ మానిటైజేషన్ అయ్యిందా లేదా అని చెప్పని చూస్తే మానిటైజేషన్ అయ్యింది. కళ్యాణ్ వీడియోస్ పెడితేనే వ్యూస్ ఎక్కువ వస్తాయి. విడిగా పెట్టే వాళ్ళకి రావట్లా అంతగా. అది మరి కళ్యాణ్లో ఉన్న పవర్ అంటే అంత కనెక్ట్ అయిపోయాడు. నిజంగా ఆ స్మైల్ కానీ మన మనసు స్వచ్ఛంగా ఉంటే ప్రతిదీ మనకు మంచిగా జరిగిద్ది అన్న వ్యక్తిత్వం కళ్యాణ్ నుంచి నేర్చుకోవచ్చు. కళ్యాణ్ చూసి ముందుకెళ్ళచ్చు. చిన్నోడైనా కూడా చాలా అనుభవాలతో ఆలోచనలతో ఉన్నాడు. నాకు ఒకటి అర్థం కాలేదండి, కుక్కు విత్ జాతిరత్నాలకి వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు అసలు ఎక్కువ మాట్లాడుకోలేదు. వాళ్ళ అమ్మని చూసి హగ్ చేసుకొని బిగ్ బాస్లో ఏడ్చాడు. అసలు అది మాత్రం మర్చిపోలేము. ఎక్కువ అంటే నార్మల్గా ఉండే మనుషులకి హగ్ చేసుకోవటం కానీ ఫ్రీగా మాట్లాడటం కానీ అనేవి తక్కువ. ప్రేమలు ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. ఆ టైప్లో ఉంటారు. ఇంచుమించు చాలామంది కళ్యాణ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సామాన్యులే ఎక్కువ సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి కష్టం విలువ తెలుసు, మనీ విలువ తెలుసు, ప్రేమల విలువ తెలుసు కాబట్టి కళ్యాణ్ అంత ఓన్గా తీసుకొని సపోర్ట్ చేశారు. నేను అప్పుడే అనుకున్నాను, అరే మరి ఇట్లా చూశారు కదా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని ఏడ్చాడు. అది
పిల్లలకు ఉండే కోరికలండి. అంటే మా పేరెంట్స్ హగ్ చేసుకోవాలి, పడుకోవాలి, అట్లా ఉంటే ఏమనుకుంటారో, అంటే రిచ్‌గా ఉండే వాళ్ళకి కొంచెం ఈ నార్మల్‌గా అలవాటు ఉంటాయి గానీ, ఇక్కడ పేరెంట్స్‌నే హగ్ చేసుకోవాలన్నా కూడా కొంచెం భయంగా అనిపిచ్చిద్ది. బిడియంగా ఉంటది. వాళ్ళకి మాకు డిస్టెన్స్ ఉన్నంతగా ఉంటది. కానీ మనసులో ఒకటే, ఎప్పుడు వాళ్ళ చుట్టూనే తిరుగుతా ఉంటది గానీ ఎక్స్‌ప్రెస్ చేయలేని విధంగా ఉంటది. నేనైతే అది చెప్పాలనుకున్నా. కళ్యాణ్‌కి తెలియకుండానే ఎంతో మందికి మంచి చేస్తన్నాడు. ఆ మంచి వాళ్ళ కుటుంబం అంతా మంచిగా ఉండాలి. పిల్లలు కూడా మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నా. మంచి మంచి అవకాశాలు రావాలి. మంచి ఆపర్చునిటీస్ రావాలి. తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా హెచ్చు స్థాయిలో ఉండాలి. ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా వదలకుండా ప్రతీదీ ఇన్వాల్వ్ అయ్యి చేయాలి కళ్యాణ్. అదొక్కటే. కళ్యాణ్ ఏది చేసినా కూడా దాన్ని హిట్ అవ్వాలి. ఆలోచించి ముందుకెళ్ళాలి. గర్వం అనేది మనసుకు లేకుండా ఏ స్థితిలో ఉన్నా ముందు స్థితిని మర్చిపోకుండా ఉంటే చాలనేది నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.